నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గడువు ముగిసిన మందు ఇస్తే పిల్లాడు చావాలా? మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తండ్రి ఆగ్రహం. కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదుల ర్యాలీ. శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్. పేద పిల్లల కోసం విమానమే బుక్ చేసిన యూట్యూబర్ సౌరవ్ జోష్ పై ప్రశంసలు. మంత్రి టీజీ భరత్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు. 100 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ. కాళేశ్వరం గర్భగుడి కూల్చివేత. భావోద్వేగానికి గురైన అర్చకులు, స్థానికులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై పుట్టిన అరగంటలోనే శిశువుకు ముర్రుపాలు పట్టించారని సూచించారు. తల్లిపాలలోని రోగ నిరోధక శక్తి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దీని గురించి సార్ స్టెప్స్ తీసుకున్నాము. ఈ హాస్పిటల్లో ఈ 1 వీక్ లో ఓరియంటేషన్, ఇంకా కెపాసిటీ బిల్డింగ్ ఆల్ ఆఫీసర్స్ అంటే యాంటీనెంటల్ క్లినిక్ లో ఫస్ట్ మనం తల్లికి, సెకండ్ స్టెప్ లేబర్ రూమ్ లో వాళ్ళందరూ బర్త్ కంపానియన్ ఒకరిని అలౌ చేస్తున్నాం లోపల. వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎర్లీలో కూడా ఇది ఎర్లీ ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తున్నాం. విదిన్ 1 అవర్, అంటే ఇంకా 1 అవర్ కూడా వెయిట్ చేయకుండా నిమిషాలు ఇవ్వడం జరిగింది సార్. తర్వాత వీళ్ళు ఒక స్టాంప్ వేస్తున్నారు ప్రతి కేస్ షీట్ పైన, అంటే కూడా అలర్ట్నెస్ వస్తుంది, అలర్ట్ చేయడానికి అనమాట. సో స్టాంప్ వేసిన తర్వాతే తల్లి బిడ్డని లేబర్ నుంచి బయట తీసుకొస్తున్నాం. వాళ్ళు ప్రతి ఒక్కటి ఈ సంవత్సరం కూడా తల్లి పాల వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రతి డివిజన్లలోనే కాకుండా హాస్పిటల్స్లో కూడా నిర్వహించి, ఈ హాస్పిటల్కు సంబంధించి మెజారిటీ గర్భిణీ స్త్రీలందరూ కూడా ఈరోజు ప్రైవేటు హాస్పిటల్స్ను వదిలేసి ప్రభుత్వ హాస్పిటల్ మీద గొప్ప నమ్మకంతో ఇక్కడికి వస్తున్న గర్భిణీ స్త్రీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. కూర్చున్న అక్కలు, చెల్లెళ్ళందరికీ కూడా తెలుసు, గౌరవ పీడియాట్రిషియన్స్ ఇద్దరు కూడా బ్రహ్మాండంగా తల్లి పాలతోటి కలిగే లాభాలేంటి అనేది కూడా వారు ఈరోజు క్షుణ్ణంగా మీ అందరికీ కూడా గౌరవ ప్రిన్సిపాల్ గారు కూడా క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. తల్లి పాలు అనేది ఒక పుట్టిన బిడ్డకు ఫస్ట్ అవర్లో ఇచ్చే ముర్రి పాలు అనేది ఎంత ఇంపార్టెంటో, అదే మాదిరిగా 6 నెలల వరకు కూడా ఖచ్చితంగా ఒక తల్లి తన పుట్టిన బిడ్డకు తన పాలే ఇవ్వడం వల్ల ఆ తల్లి అలాగే పుట్టిన బిడ్డ కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా తల్లి పాలు ఇవ్వవలసిన అవసరం ఉన్నదనేది ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడున్న ఏఎన్ఎంస్ అందరూ కూడా మీరే ఎక్కువగా ఏదైతే ఆ డెలివరీ దగ్గర కానీ మీరే ఎక్కువగా దగ్గర ఉండి వాళ్ళని చూస్తూ ఉంటారు కనుక ఆ ఫస్ట్ మెయిన్ 1 అవర్ ఏదైతే ఉందో ఆ 1 అవర్లో ఆ ఫీడింగ్ అనేది తప్పకుండా మీరందరూ కూడా దగ్గరుండి చేయించవలసిన అవసరం ఉన్నదనేది మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పిల్లలు తల్లిపాలు తాగడం వల్లనే వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగేసి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఒక బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది. తల్లి కూడా భవిష్యత్తులో ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకు పుట్టిన బిడ్డకు 2 సంవత్సరాల వరకు ఆ పాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డ కూడా ఇద్దరు కూడా క్షేమంగా ఉండేటందుకు ఇది గొప్పగా దోహదం
డాక్టర్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. పిల్లలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. తల్లి పాలు తాగడంతో పిల్లలకు కూడా మంచి జ్ఞాపక శక్తి ఉండి వాళ్ళు పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉంటారు. కనుక మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేసి ఇక్కడికి వచ్చే ప్రతి తల్లితోటి మీరు కూడా బిఫోర్ డెలివరీ వాళ్ళందరితో కూడా మాట్లాడి డిస్కషన్ చేసి వాళ్ళతోటి చెప్పి వాళ్ళని మోటివేట్ చేయవలసిన అవసరం కూడా ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాలక్రమేణా ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది మహిళా సోదరిమణులు పిల్లలకు పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం వల్ల వాళ్ళ శరీర ఆకృతులు మారిపోతాయని, ఇబ్బందులు అవుతాయని, ఏదో ఆరోగ్యంగా అందంగా కనిపించాలనే ఒక దుస్సంకల్పంతో ఆ పిల్లలకు పాలు పట్టించకుండా ఆ డబ్బా పాలు కానీ బయట నుండి తీసుకొచ్చిన పాలు ఒక బాటిల్లో నింపి ఆ పిల్లలకు ఇవ్వడం వల్ల ఆ పిల్లల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆ తల్లులకు కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందనేది ఇప్పుడు గౌరవ ప్రిన్సిపల్ గారు కూడా చెప్తా ఉన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించి ఇక్కడికి వచ్చే ప్రతి ప్రెగ్నెన్సీ లేడీస్ అందరికీ కూడా మహిళా సోదరిమణులకు గర్భిణీ స్త్రీలందరికీ కూడా చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉన్నదనేది ఈరోజు మీ అందరికీ కూడా మరొకసారి మీకు తెలిసినప్పటికీ కూడా ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉన్నదనేది మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కొత్తగా డాక్టర్స్ హనుమకొండ జిల్లాలో జనగణన 2027కు సంబంధించిన పనులపై అధికారులు సమీక్షలు నిర్వహించారు. జిల్లా జనగణన హ్యాండ్ బుక్ కోసం గ్రామ, పట్టణ డైరెక్టరీ వివరాలను ఖచ్చితత్వంతో నిర్ణీత గడువులోగా సేకరించి వెబ్ పోర్టల్లో నమోదు చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హొల్లికేరి ఆదేశించారు. డేటా భద్రతపై ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా బొల్లెద్దుల రామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 52వ వార్డులో 10వ తరగతి చదువుతున్న సుమారు 100 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. సేవా కార్యక్రమాలతో మంత్రి అడుగుజాడల్లోనే పయనిస్తామని బొల్లెద్దుల సాయి పవన్ కాంత్, శేష సాయి ప్రశాంత్ సోదరులు తెలిపారు. మహబూబాబాద్ బైపాస్ రోడ్డులో నర్సంపేట పోలీసులు గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు. ఒడిషా నుంచి హైదరాబాద్ కు తరలివస్తున్న 28 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 14 లక్షల విలువైన గంజాయి, 2 సెల్ ఫోన్లను, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. నమ్మదమైన సమాచారం రాగా నౌబాద్ రోడ్లో బొలెరో వాహనంలో అమ్మాయిలు వెళుతున్న క్రమంలో చెక్ చేయడం జరిగింది. వాళ్ళు ఒడిశా స్టేట్ చెంది మల్కాజ్గిరి వాసులు. ఒకతను బిద్వాయ్, రెండవ అతను ఫజల్ రాయ్. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 28 కేజీస్ గాంజాస్ను ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి సీజ్ చేయనది. ఇది గాంజా యొక్క వర్త్ రూపీస్ వచ్చి 14 lakhs రూపీస్. ఈ అబ్స్కాండింగ్ యాక్టివిటీ గురించి వెతుకుతున్నాము. సప్లయర్ అండ్ అదర్ పర్సన్స్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళని ఈరోజు రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. దేవనగొండ మండలం కప్పట్రాల గ్రామ పంచాయతీ ఈదుల దేవరబండ గ్రామంలో రైతు రాముడు తన 3 ఎకరాల్లో పొలంలో PMDS విధానం ద్వారా చేపట్టిన పంటల సాగును మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ACD, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్.
కోట్రాల గ్రామం, దేవనకొండ మండల్. ఇక్కడ ఆయనకి 3 ఎకరాల్లో 2 ఎకరాలు కొంచెం డ్రిప్ పెట్టుకున్నారు. బోర్ కూడా చాలా వరకు ఎండిపోయింది ఎందుకంటే ఎల్లినో ఎఫెక్ట్ వల్ల. బట్ స్టిల్ ఆ ఉన్న వాటర్ని కొంచెం వాటర్ని డ్రిప్ పెట్టి 2 ఎకరాల్లో ఒక 18 రకాల మొక్కలు అంటే బెండ, క్యాస్టరు, తర్వాత బీట్రూట్, క్యారెట్, రాడిష్, చిక్కుడు, పెసలు, మినువులు అన్నీ కూడా, బీరకాయలు, తర్వాత ఆకుకూరలు అన్నీ వేసి ఇప్పుడు 1 మంత్ అయ్యింది. 4 రోజులు అయింది వేసి. 15 రోజుల నుంచి కూడా ఆకుకూరల మీద ఒక 1000 నుంచి 1500 రోజుకి ఆయనకి ఆదాయం వస్తుంది. దీని తర్వాత ఇప్పుడు చూసుకుంటే మీరు టొమాటో అలాగే వంకాయ కూడా మళ్ళీ కాపుకి రెడీగా ఉంది. బీరకాయలు, తర్వాత అలసందలు ఇవన్నీ కూడా రెడీ అయినాయి. ఈయనకి నిత్యం ఇంకో ఖచ్చితంగా లేదన్నా ఒక 2-3 నెలలు నిత్యం ఆయనకి డబ్బులు వస్తాయి. ఆయన ఖర్చులకి సరిపోవడమే కాకుండా ఆయన అప్పులు తీసుకోకుండా ఆయనకి ఏదైనా అవసరాలు ఇంట్లో ఉంటే అవి కూడా దీంట్లోంచి మీట్ అవుతారు. కాబట్టి అందరూ కూడా పిఎండిఎస్ చేయాలండి. పిఎండిఎస్ చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ రకాల మొక్కలు వేస్తే అన్ని రకాలుగా మనకు పనికొస్తుంది. మనకున్న కొంచెం వర్షం కూడా ఆ నీరు భూమిలోకి వెళ్తుంది. అలాగే సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది. తర్వాత సాయిల్ బ్యాక్టీరియా కూడా బాగా పెరుగుతాయి. ఎందుకంటే రకరకాలు వేస్తున్నాం కాబట్టి రకరకాల రూట్ సిస్టమ్స్ వాటికి ఉంటాయి. సో అన్ని విధాలుగా కూడా మంచిది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ జొన్నలు కూడా ఒక 4 కంకులు వచ్చిన మొక్కలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే ఒకటే వస్తుంది, బట్ 4 కంకులు కూడా ఈ మొక్కలకు వస్తున్నాయి. ఇదంతా మెయిన్గా పిఎండిఎస్ వల్లే. కాబట్టి అందరూ కూడా ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో ఒక వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఓ కుటుంబం పెట్రోల్ బాటిల్తో ఆందోళనకు దిగింది. పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య యత్నానికి పాల్పడగా పోలీసులు, స్థానికులు వెంటనే అడ్డుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను కోరుతున్నారు. रोड सारा అదే ఏమంటే సపోర్ట్ ఉన్నాడు. గతంలో సార్ అప్పుడు 5 అయ్యో కొట్టారు సార్ అంత ఆగకుండా ఆయన చచ్చిపోడు. నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం వరకు కరెంటు లేకపోవడంతో దోమలు, ఉక్కపోతతో వార్డుల్లో ఉన్నవారు అవస్థలు పడ్డారు. అత్యవసర సేవల నిర్వహణపై ప్రభావం పడిందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు. రోజు నారాయణపేట గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక పేషెంట్ కోసం రావడం జరిగింది. అంతదా టైం 4 గంటలకు ఇక్కడ వచ్చాము. రాత్రి 10 గంటల నుండి ఈ హాస్పిటల్లో కరెంటు లేనటువంటి పరిస్థితి ఉంది. చిమ్మ చీకట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని చాలామంది పేషెంట్లు ఉన్నారు. కనీసం చూసే నాదుడు లేనటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఉంది. ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి ఈ హాస్పిటల్ కట్టినా కనీసం కరెంటు లేకున్నా అడిగే నాదుడే లేడనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పేదల ప్రజలకు వైద్య ఆరోగ్యం అందుతుందని చెప్పి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ల నిర్లక్ష్యము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఎవ్వరు కూడా 10 గంటల నుంచి కరెంటు లేకున్న రాత్రి ఇప్పటి వరకు కూడా కరెంటు విషయం మాట్లాడితే డిహెచ్ఎంఓ తను సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఈ హాస్పిటల్ ఉంటే పేద ప్రజలకు వైద్యం ఎట్లా అందుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంబడినే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి మన ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కనీసము ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పేదలకు వైద్యం ఎట్లా అందుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయని పక్షంలో పెద్ద ఎత్తున సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కరెంటు ఏర్పాట్లు ఎమ్మని చేసి పేద ప్రజలకు వైద్యం అందేట్లాక ఇక్కడ కన్సల్ట్ డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎట్లా సరిపోతుందో, ఒక జిల్లా ఆసుపత్రిలో ఈ పరిస్థితి ఉంటే కిందికి పేద ప్రజలకు వైద్యం ఎట్లా ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది చాలా నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంబడినే ఈ దాని విషయంలో పై అధికారులు ఆలోచన చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని శ్రీ సత్యసాయి సాయిబాబా మందిరంలో శ్రీరామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణం, ప్రజల సుఖశాంతోషాలను ఆకాంక్షిస్తూ పేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు, సాయి కుటుంబ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందారు. వినాయకుడి పూజ పరిపూర్తయినంతతో నీటి వినాయకుడు వదిలిపెట్టేయండి. మహాగణాధిపతులు ప్రీతా సుప్రసన్న వరదా భవంతు. ఆ వినాయకుడు పూజ చేసిన అక్షతలు మీరు మగవారు వేసుకుని ఆడవాళ్ళకి వేయండి. గణాధిపతి ప్రసాదం శిరసా గృహాలు సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా అర్వగో హరతు మే పాపం దూర్వాదు స్వప్రనాశిని విజయన యజ్ఞమయజంత దేవాస్తాగర్మాణి ప్రథమాన్యాసం ఏకయాగం మహిమానస్య జంతే యత్రపూర్వే సాధ్యాస్య దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పుడు సీతారామ కళ్యాణం ప్రారంభమవుతోంది. ఆ 2 కొబ్బరి మాలు వినాలేదా? 2 నక్షత్రం వేసి నమస్కారం చేయండి. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సీతా మహాలక్ష్మీ మావాహయామి స్థాపయామి పూజయామి. రామచంద్ర స్వామి సీతారాముల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ముందుగా కంకణాలకు పూజ చేసి ఉత్తరం కూడా ఉభయులు కూడా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుగా అయిన తర్వాత రామచంద్రమూర్తి వారికి యజ్ఞోపవేత రక్షాబంధనం పూజయామి. కేశవాయ నమః, నారాయణాయ నమః, దామోదరాయ నమః, వెంకటనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రక్షుమ్నాయ నమః, ముద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, కృష్ణాయ నమః. రక్షాబంధన యజ్ఞోపవేత దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయామి. ధూపమాఘ్రాపయామి. ధూపదేవాంతమాచమనీయం సమర్పయామి. మహాగణాధిపతి యజ్ఞోపవేత దేవతాభ్యో నమః. రక్షాబంధన దేవతాభ్యో నమః.
సర్వోపచార పూజ సమర్పయామి. అందరికీ బాగా పెట్టే భగవాన్ బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ యొక్క గోదావరి కని ఈ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 7, 8, 9 తారీఖుల్లో నిర్వహించడానికి స్వామివారి అనుమతితో ఆశీర్వచనంతో మేమంతా కూడా సనాతన భాగవత భక్త సమాజం యొక్క సభ్యులందరూ వచ్చి ఇక్కడి కార్యక్రమాలను దేవతా కళ్యాణాన్ని నిర్వహిస్తూ జరుగుతోంది. ఈ కార్యక్రమాలని రూపొందించింది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అని చెప్పాలి. ఎందుకంటే ఇది 1924 సంవత్సరంలో తెనాలి తాలూకా గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామంలో 1924 సంవత్సరంలో ముగ్గురు గొప్ప వ్యక్తులు, ప్రహ్లాదులు లాంటి వాళ్ళు, సుఖమహర్షి లాంటి వాళ్ళు, చెరువు అనంతరామరావు గారు, అలాగే భాగవతులు సూర్యనారాయణ గారు, అలాగే ములుకుట్ల వెంకటరాజాని గారిని వారి ముగ్గురు ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క సమాజంలో భక్తి శ్రద్ధల్ని పెంపొందించడానికి ఆ రోజుల్లో తక్కువైపోయినాయి, అది మళ్ళా పునరుద్ధరింపజేయాలనే సత్సంకల్పంతో శ్రీకృష్ణ పరమాత్మని అధ్యక్షుడిగా వారు వేడుకొని వారికి ఒక మంచి ఆసనాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. తర్వాత ఒక 50 సంవత్సరములు బ్రహ్మశ్రీ కృష్ణ చంద్రమౌళి శాస్త్రి గారు పెదపాడు గ్రామస్తులు ఏలూరు దగ్గర వారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షత ఈ యొక్క సమాజాన్ని చక్కగా 50 ఏళ్ళు నడపడం జరిగింది. ఆ తర్వాత స్వామివారు పిలిచి ఈ యొక్క పుట్టపర్తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు స్వామి ఎంతో ఆనందించి చాలా బాగున్నాయి, ఈ యొక్క ప్రయోజనం చాలా ఉంది మన ఈ సంఘంలో అని చెప్పి ఉద్దేశంతో దీన్ని ఒక అనుబంధ సంస్థగా మన సత్యసాయి సేవా సంస్థలకి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కాలంలో వచ్చేప్పటికీ వారి అనంతరం మన బైరాగ శాస్త్రి గారు, కుప్ప బైరాగ శాస్త్రి గారిని అందరికీ తెలిసిన వారే, వారు పంచాంగకర్త, అలాగే స్వామివారి దగ్గర అనేక సంవత్సరాలు సేవ చేస్తున్నారు. వారికి స్వామివారు అప్పగించడం జరిగింది. వారు కూడా కొద్ది కాలం చేసిన తర్వాత పరమాత్మించడం జరిగింది. తర్వాత మాకు మా సభ్యులందరి యొక్క వేడుక మీద, ప్రార్థన మీద స్వామి అనే అధ్యక్షుడిగా ఉండటానికి 1968 సంవత్సరంలో అంగీకరించి అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామివారే అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏకైక ఆర్గనైజేషన్ ఉంది అంటే అది ఈ సనాతన భాగవత భక్త సమాజం. ఇప్పుడు మనకి స్వామి ఫిజికల్గా లేరు కాబట్టి ఉపాధ్యక్షులుగా శ్రీ ఆర్జే రత్నాకర్ గారు, మేనేజింగ్ ట్రస్టీ సత్యసాయి సేవా సంస్థలో వాటి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఆర్జే రత్నాకర్ గారిని ఉపాధ్యక్షుడిగా మేము అందరం కూడా కోరితే వారు ఒప్పుకోవడం, అలాగే వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చక్కగా మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, స్టేట్ ప్రెసిడెంట్ల యొక్క కోఆపరేషన్తో ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఈ 3 రోజులు ఇక్కడ జరపడానికి మాకు అవకాశం ఇచ్చారు. సాయిరామ్. ఈ సనాతన భాగవత భక్త సమాజం 1963లో స్వామి మొట్టమొదటిసారిగా మా ముత్తాత గారిని శిష్లా చంద్రమౌళి శాస్త్రి గారిని పుట్టపర్తి ఆహ్వానిస్తే ఆయన బూర్గుల రామకృష్ణారావు గారి సహకారంతో పుట్టపర్తి వెళ్ళి స్వామివారికి కార్యక్రమాలు వివరించడం, చెప్పడం జరిగింది. ఇలా చేస్తాం స్వామి అని. స్వామి అనంతరం 1964 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాలు పుట్టపర్తిలో చేయమని ఆదేశించడంతో 1964 సంవత్సరంలో ఈ కళ్యాణోత్సవాలు, ఈ 3 రోజుల కళ్యాణోత్సవం, సీతారామ కళ్యాణం, సోచ్చల ఆంజనేయ స్వామి కళ్యాణం మరియు పార్వతీ పరమేశ్వర కళ్యాణం, ఈ 3 రోజులు ఈ 3 కళ్యాణాలు ఉంటాయి. ఈ కళ్యాణాలు పుట్టపర్తిలో జరుగుతుండగా మొదటి రోజు సీతారామ కళ్యాణం జరుగుతుండగా స్వామివారు వచ్చి ఏం జరుగుతోంది బంగారు అని అడగడంతో స్వామి కార్యక్రమం అంతా అయింది, సూత్రధారణ చేయవలసి ఉన్నది అంటే స్వామి అప్పుడే తన దివ్య అమృత హస్తాలతో ఒక సూత్రాన్ని సృష్టించి ఇచ్చి దీంతో ఈ కార్యక్రమాల్ని సూత్రధారణ గావించండి అని చెప్పడం జరిగింది. అనంతరం సభ్యులు స్వామి సూత్రాలు 2 ఉంటాయి కదా, సూత్రములు కదా, మీరు సూత్రము ఇచ్చారు కదా అంటే స్వామి చెప్పారు, ఇక్కడ దేవతా కళ్యాణంలో సూత్రము ఒక్కటే ఉంటుంది, 2 ఉండవు. మానవ కళ్యాణాల్లో అయితే 2 సూత్రములు ఉంటాయి. దేవతా కళ్యాణంలో ప్రకృతి పురుషుడు ఒకటే,
అంటే ఒకటే సూత్రం ఉంటుందని స్వామి ఒకటే సూత్రం, మంగళసూత్రం అనేది ఒకటే ఉంటుంది అని చెప్పి ఈ సమాజానికి ఆ సూత్రాన్ని ఇచ్చి దీన్ని కళ్యాణోత్సవాల్లో వినియోగించాల్సిందిగా చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు కొన్ని వేలాది కళ్యాణాలు, కొన్ని లక్షల కళ్యాణాలు, ఇది 1964లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అదే సూత్రంతో స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సూత్రము మొదటి రోజు, రెండో రోజు కళ్యాణానికి కూర్చున్న దంపతులకి మాత్రమే స్పృశించి దర్శించే అవకాశం ఉంటుంది. ఆఖరి రోజు, మూడో రోజు ఈ కళ్యాణోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రాంగణంలో ఉన్న దంపతులతో సహా ప్రతి ఒక్కరికి స్పృశించి దర్శించి ఆ కుంకుమని తిలకధారణ చేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.